హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది సేమియా. దానికి ముందు మనం ఒక గ్లాస్ పాలు, నేనైతే గ్లాస్ పాలతో చేస్తున్నాను, అది ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే సగ్గుబియ్యం మనం ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం కాబట్టి చిన్న టీ గ్లాస్ సగ్గుబియ్యం నానబెట్టేసుకొని ఒక 4 hours నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాలు పొంగొచ్చిన తర్వాత మరుగుతున్నప్పుడు ఈ సగ్గుబియ్యం వేసుకోవాలి. అందులో వేసుకొని ఒక 3-4 పొంగలు వచ్చేంత వరకు మనం అలా ఉడకనివ్వాలి. ఎందుకంటే నానబెట్టేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి సగ్గుబియ్యం. ఒకసారి మిక్స్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత, ఎందుకంటే అతుక్కుపోతాయి, జిగురు కదా సగ్గుబియ్యం, అందుకని అతుక్కుపోతాయని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కానీ నానబెడితే చాలా టేస్టీగా ఉంటుంది పాయసం. ఒకసారి నానబెట్టి కానీ ఉడకబెట్టి కానీ చూడండి. ఉడకబెట్టి పాలు అందులో వేయాలి, అదొక ప్రాసెస్. లేకపోతే పాలల్లో సగ్గుబియ్యం ఉడకబెడితే అదొక ప్రాసెస్. కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలా అయినా ట్రై చేయండి, ఇలా అయినా ట్రై చేయండి, కానీ చాలా బాగుంటుంది పాయసం. నానబెట్టకుండా వేస్తే సగ్గుబియ్యం టేస్ట్ వస్తుంది, కానీ దాని మీద ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేసుకున్న తర్వాత సేమియా అయితే మీకు పల్చగా కావాలి, చిక్కగా కావాలి అంటే, పల్చగా కావాలంటే సేమియా టీ గ్లాస్ తీసుకోండి. నేను ఇప్పుడు దేంతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నానో దాంతోనే సేమియా తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ప్రకారం అయితే చెప్తున్నాను. పెద్ద గ్లాస్ పాలకి చిన్న టీ గ్లాస్ సగ్గుబియ్యం, చిన్న టీ గ్లాస్ సేమియా. అదే మీకు కొంచెం గట్టిగా కావాలంటే, ముద్దగా కొంచెం అలా కావాలంటే టీ గ్లాస్ మీద కొంచెం ఒక గుప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోండి సేమియా. అలా వేసుకొని పంచదార కూడా మీరు సేమియా అన్నీ ఉడికిపోయినాయి, సగ్గుబియ్యం అన్నీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో పంచదార వేసుకొని మిక్స్ చేసుకోవడమే కరిగేంత వరకు లాస్ట్లో. అలాగే ఇలాచీ పౌడర్ నేను ఎప్పుడు ఇంట్లో రెడీగానే ఉంటుంది. ఇలాచీ పంచదార వేసుకొని మిక్సీ చేసుకోవడం అంతే. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 minutesలో అయిపోయినట్టే. అది బౌల్లోకి తీసుకుంటే సేమియా రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.